ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ప్రతి ఒక్క పెళ్ళైన జంటకి ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో చాలామంది నాకు కామెంట్లో తెలియజేసింది ఏంటంటే, సార్ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య విపరీతమైన గొడవలు జరుగుతున్నాయి సార్. సో ఆ గొడవలు నివారించడానికి ఏమైనా యంత్రం ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు అనమాట. సో నేను కూడా మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటని కింద కామెంట్లో పెట్టమంటే చాలామంది పెట్టింది ఇదే. సో కాబట్టి ఈరోజు మనం వైఫ్ అండ్ హస్బెండ్స్కి లైఫ్ అనేటువంటిది చాలా పాజిటివ్గా వెళ్ళాలి, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేటువంటిది పెరగాలి, అలానే ఇద్దరి మధ్య అన్యోన్యత అనేటువంటిది పెరగాలి, ఇద్దరు కాపురం ప్రశాంతంగా చేసుకోవాలి, దానివల్ల వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వాళ్ళ పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు, హౌస్ యొక్క హార్మోని ఏదైతే ఉంటుందో అది చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఈ ఉద్దేశంతో మనం ఈరోజు ఒక మంచి మ్యారేజ్ లైఫ్ అనేటువంటిది ఉండటానికి ఏ యంత్రం గీయాలి, ఎలా గీయాలి, దాన్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి, ఎవరెవరు వాడుకోవాలి, వీటన్నిటి గురించి కూడా మనం తెలియజేసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం అండి, మనం మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. ఇంకా ఓకే అండి. ఒక వైట్ పేపర్ తీసుకోండి, ఒక రెడ్ కలర్ పెన్ను తీసుకోండి. వైట్ పేపర్ రెడ్ కలర్ పెన్ తీసుకొని ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఒక స్క్వేర్ గీయండి. ఈ విధంగా ఒక స్క్వేర్ అనేటువంటి దాన్ని గీయండి. సరేనండి, స్క్వేర్ గీయాలి. గుర్తుపెట్టుకోండి, నీట్గా పేపర్, మంచి పేపర్ తీసుకోండి, నీట్గా కట్ చేసుకోండి, మీకు ఎంతవరకు కావాలో, లేదంటే ఫస్ట్ గీసిన తర్వాత నీట్గా కట్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఇది గీయండి, ఇది వేయండి. చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే దీని లోపల ఒక రాంబస్ అనేటువంటిది కానీ గీయాలి. రాంబస్ ఇదిగోండి, ఈ విధంగా నీట్గా స్కేల్తో గీయండి. ఈ విధంగా గీయండి. ఈ విధంగా గీసిన తర్వాత మధ్యలో దీన్ని 4 పార్ట్లు చేయండి, 4 ముక్కలు చేయండి. చేసి ఇక్కడ చూడండి 9, 6, 2, 3, తర్వాత 1, 4, 8, 7. ఆ తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ రౌండ్ అనేటువంటిది గీయండి, గీసి 5వ నెంబర్ వేయండి. ఓకే, ఇది దీంతో ఏమవుతుందంటే ఈ యంత్రం అనేటువంటిది గీయటం అయిపోతుంది. సో యంత్రం గీయటం ఇంతేనండి, సింపులే. కానీ ఈ యంత్రం గీసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా శుచిగా స్నానం చేసి ఉండాలి. ఓకేనా? స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చొని ఈ యంత్రం అనేటువంటి దాన్ని గీయాలి. సో ఈ యంత్రాన్ని ఎప్పుడెప్పుడు గీయాలి? ఈ యంత్రాన్ని ఎప్పుడైనా సరేనండి, గురువారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, ఈ యంత్రాన్ని గీయాలి. అలానే ఈ యంత్రాన్ని వైఫ్ దగ్గర ఒక యంత్రం ఉండాలి, హస్బెండ్ దగ్గర ఒక యంత్రం ఉండాలండి. 2 వేరువేరుగా రెడీ చేసుకోండి ఈ యంత్రం అనేటువంటి దాన్ని. ఓకేనా? ఇది రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రం ఏదైతే ఉందో ఈ మంత్రం ద్వారా ఈ యంత్రాన్ని యాక్టివేషన్ చేయాలండి. ఏం చేయాలి? ఈ యంత్రాన్ని ఇలా చేతిలో పెట్టుకొని దాని మీద ఇలా చేయబెట్టి, సో ఆ మంత్రం ఏంటి అనేటువంటి చూసే ముందు మీ అందరికీ ఒక మంచి అనౌన్స్మెంట్ అండి. ఏంటంటే మనం ఇటువంటి 100కి పైగా యంత్రాల గురించి మనం క్లాస్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ దీనికి ముందు ఒక బ్యాచ్ మనం కంప్లీట్ చేసేసుకున్నాము. 50+ స్టూడెంట్స్కి మనం యంత్రాస్ గురించి నాలెడ్జ్ అనేటువంటి ఇవ్వడం జరిగిందండి. సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం మన ఛానలేనండి నేనే ఈ యంత్రాస్ యొక్క నాలెడ్జ్ అనేటువంటి దాన్ని మీ ముందుకి నేను తీసుకురావడం జరిగింది. సో ఇటువంటి 100కి పైగా యంత్రాస్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటుంటే కనుక ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోండి. మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా ఈ యంత్రం ద్వారా ఒక రెమెడీ పార్ట్ పరంగా కూడా మనం చేసుకోవడం జరుగుతుందండి. దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ దొరికేటువంటి అవకాశాలు ఉంటాయండి. కాబట్టి కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. రేపు గురువారం నుంచి మన క్లాసెస్ అనేటువంటి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి బ్యాచ్లో ఎన్రోల్ అయ్యి ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తానండి, జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సో ఓకేనా? ఈ యంత్రం తీసుకుని యంత్రాన్ని ఇలా చేతి మీద పెట్టుకోవాలండి. పెట్టుకొని దేవుడి దగ్గర కూర్చొని ఓం నమో పార్వతీపతయే నమః, ఓం నమో పార్వతీపతయే నమః, ఓం నమో పార్వతీపతయే నమః అనేటువంటి మంత్రాన్ని మీరు దాన్ని చదవాలండి. దాన్ని ఇలా చదవాలి, 108 సార్లు చదవాలన్నమాట. 108 సార్లు చదివిన తర్వాత దీన్ని తీసుకొని దేవుడి దగ్గర పెట్టేసి కొద్దిగా అష్టగంధం చల్లండి. అష్టగంధం చల్లి దానికి ఏం చేయాలంటే మీరు ఆవు నేతితో వెలిగించినటువంటి దీపాన్ని జస్ట్ ఇలా అద్దండి. అలానే దానికి ధూపం, అగరబత్తి కానివ్వండి, అగరబత్తి కంటే కూడా అంటే ఆవు నేతితో చేసిన కప్స్ వస్తాయి, సరే ఆవు గోమయంతో చేసిన కప్స్, సాంబ్రాణి కప్స్ వస్తున్నాయి, అది చాలా మంచిదండి. దాన్ని మీరు దానికి జస్ట్ సింపుల్గా ఈ విధంగా అద్దండి. అది ఈ యంత్రం ఏదైతే ఉందో దీన్ని లామినేషన్ చేసుకొని భార్యాభర్తలు ఇద్దరూ కూడా వాళ్ళ దగ్గర ఒకటి పెట్టుకోండి.
పెట్టుకొని వీలైనంత ఎక్కువ సార్లు యంత్రాన్ని చూస్తూ ఉండండి. ఈ యంత్రాన్ని చూస్తూ ప్రతిరోజు కూడా ఓం నమో పార్వతీపతయే నమః అనేటువంటి మంత్రాన్ని ఎక్కువగా యంత్రాన్ని చూసిన ప్రతిసారి మంత్రాన్ని అనుకుంటూ ఉండండి. అలానే ప్రతిరోజు కూడా ఈ యంత్రం ఏదైతే ఉంటుందో ఈ యంత్రాన్ని ఖచ్చితంగా ధూపం అనేటువంటిది ఇవ్వాలండి. ధూపం ఇచ్చేనే ఈ యంత్రం అనేటువంటిది మనకి యాక్టివేషన్లో ఉంటుంది. ఓకేనా? ఈ యంత్రం భార్యాభర్తలు కలిసేటప్పుడు ఈ యంత్రం వాళ్ళ దగ్గర ఉండకూడదు. దయచేసి రాత్రిపూట పడుకునేటప్పుడు ఈ యంత్రాన్ని తీసుకొచ్చేసి మీరు దేవుడి దగ్గర పెట్టేసేయండి. మళ్ళీ మార్నింగ్ శుభ్రంగా స్నానం చేసేసి మళ్ళీ ఆ యంత్రానికి ధూపం ఇచ్చేసి ఓం నమో పార్వతీపతయే నమః అనేటువంటి యంత్రాన్ని ఇలా తీసుకొని 21 టైమ్స్ చేసుకొని శుభ్రంగా జేబులో పెట్టుకోండి. మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే మీ పర్సుల్లో పెట్టుకోండి, మీతో ఉంచుకోండి. ఎందుకంటే వీళ్ళని ఎక్కువసార్లు దీన్ని చూస్తూ ఉండాలండి. ఎప్పుడైతే మీరు ఇలా చూస్తూ ఉంటారో ఆ యంత్రంలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ చూడండి. ప్రతి రాత మనం రాసే రాత మన యొక్క రాతని మన గీసే గీత మన రాతని మార్చిద్ది అంటారండి. ఓకేనా? ఈ యంత్రం ఏదైతే ఉంటుందో యంత్రాలు దాంట్లో ఉన్నటువంటి నెంబర్స్ యొక్క ప్లేస్మెంట్ అట్లానే వాటికి సంబంధించినటువంటి సబ్ కాన్షియస్ మైండ్లో ఆ ఎనర్జీ అనేటువంటిది యూనివర్స్ నుంచి తీసుకోవటం ఇదంతా కూడా యంత్రాన్ని బట్టి నెంబర్స్ మారిపోతాయి. ఎందుకంటే మనం చెప్పుకుంటే న్యూమరో యంత్రాస్ ఇవన్నీ న్యూమరో యంత్రాస్, జియోమెట్రికల్ యంత్రాస్ గురించి మనం మాట్లాడుకోవట్లా. న్యూమరో యంత్రాస్ మనకి మనం ఎలా గీసుకోవాలనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. సో కాబట్టి ఈ విధంగా మీరు యంత్రాన్ని గీసుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రతిరోజు దాన్ని యాక్టివేషన్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఫాలో అయ్యేటువంటి రెమెడీస్ ఏం ఫాలో అయ్యాలో నేను చెప్తానండి. ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సినటువంటి రెమెడీస్ ఏంటి కనుక మనం చూసుకుంటే గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు కూడా మగవాళ్ళు అయితే కనుక ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః, ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని జస్ట్ సింపుల్గా 108 సార్లు ప్రతిరోజు మనసులో అనుకోండి. ఓకేనా? మీరు ఆఫీస్ వర్క్ చేసుకునేటప్పుడు అనుకోండి, అలా అనుకుంటుండే. దీనివల్ల భార్యతో రిలేషన్ బాగుంటుంది, డబ్బు పరంగా కూడా లగ్జరీ వచ్చింది. ఈ 2 విధాలుగా మీకు చాలా పాజిటివ్ ఉంటుంది. అదే లేడీస్ అనుకోండి, లేడీస్ మీరు ఏం చేయాలంటే ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః, ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః అనేటువంటి ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు జపించండి ప్రతిరోజు కూడా. ఈ విధంగా ఏం జరుగుతుందంటే ఆడవాళ్ళు మగవాళ్ళు భర్త ఎవరైతే ఉన్నారో భార్యతో రిలేషన్ పెరిగిద్ది, భార్య ఎవరైతే ఉన్నారో భర్తతో రిలేషన్ పెరిగిద్దండి. ఈ విధంగా చేయటం వల్ల భార్యాభర్తల మధ్య ఈ యంత్రం ద్వారా ఈ చెప్పినటువంటి మంత్రం ద్వారా భార్యాభర్తల మధ్య రిలేషన్ అనేటువంటిది పెరుగుతుందండి. సఖ్యత పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది, ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఏదైతే ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారో ఇద్దరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ మధ్య హ్యాపీనెస్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుందండి. సో ఇక్కడ ఇంకొన్ని రెమెడీస్ చెప్తానండి నేను. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటేనండి, ఇప్పుడు మనం చెప్పంగానే అతి తెలివి బ్యాచ్ అంతా ఇప్పుడు కింద కామెంట్లో వస్తారు. బీజమంత్రం ఉండిద్ది, బీజమంత్రం అనేటువంటి దాన్ని గురువు లేకుండా పలకూడదు అది ఇది అంటారు. అరే చూడండి, అతి తెలివి బ్యాచ్ మూర్ఖులారా, ఇదే చెప్తున్నాను, అతి తెలివి మూర్ఖులారా. ఓకేనా? బీజమంత్రం అనేటువంటి దాన్ని గురువుతో సంబంధం లేకుండా మనం చదవచ్చు, ఏమీ కాదు. మీకు అంతగా భయం ఉంటే కనుక సింపుల్గా ఒక శివాలయానికి ఎక్కడికి వెళ్ళండి, వినాయకుడి దగ్గరికి వెళ్ళండి, వినాయకుడికి గరికను అర్పించి నాకు గురువు ఉపదేశం చేసేటువంటి గురువు దొరకలేదు కాబట్టి నిన్నే నేను గురువుగా భావించి నేను ఏదైతే బీజ మంత్రం ఉన్నానో ఈ బీజ మంత్రాన్ని ప్రతిరోజు నేను జపిస్తున్నాను. సో ఒక గురువుగా నువ్వు నాకు సహకరించని వినాయకుడికి గరిక అర్పించండి, చిన్న బెల్లం ముక్క పెట్టండి, దండం పెట్టుకోండి, ప్రదక్షిణ చేయండి, రండి. ఇక అక్కడి నుంచి మొదలు పెట్టండి బీజ మంత్రం. చూడండి, చాలా చోట్ల బీజ మంత్రాలు అంటే మంత్రం యొక్క జ్ఞానాన్ని, యంత్రం యొక్క జ్ఞానాన్ని, శాస్త్రం యొక్క జ్ఞానాన్ని జనాలకి అందకుండా వాళ్ళ దగ్గర నుంచి దూరం చేయడానికి కేవలం కొంతమంది గుప్పిళ్లలో మాత్రమే శాస్త్రాన్ని పెట్టుకోవటానికి తీసుకొచ్చినటువంటి పిచ్చి పనికిమాల రూల్స్ అండి ఇవన్నీ కూడా. సో భగవంతునికి మించిన గురువు ఎవ్వడూ లేడండి, భగవంతునికి మించిన గురువు ఎవ్వరూ లేరు. ఓకేనా? భగవంతుడే గురువులకే గురువు ఆయన. కాబట్టి మీరు సింపుల్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోండి, వినాయకుడి దగ్గరికి వెళ్ళండి, గరికి ఇవ్వండి, చిన్న బెల్లం మొక్క పెట్టండి, జస్ట్ సింపుల్గా నేను పలానా మంత్రం చదవాలనుకుంటున్నాను, నాకు గురువు దొరకలేదు, మీరే నాకు గురువు, నేనే మీ దగ్గర నుంచి ఉపదేశం తీసుకుంటున్నాను అని చెప్పేసి ఆ మంత్రాన్ని అక్కడ 108 సార్లు చదవండి. ఇక ప్రతిరోజు చదివేసేయండి. ఓకేనా? ఈ బీజ మంత్రం గురించి రాగానే పెద్ద పోటుగాళ్ళకి వచ్చేస్తారు కామెంట్లలో, నీకు తెలుసా అది తెలుసా, నాకు తెలుసు మీకే తెలియదు, మూర్ఖ జనాలు అనమాట. ఓకేనా? కాబట్టి ఇచ్చేయండి. నెక్స్ట్ ఏం చేయాలంటే మగవాళ్ళు ప్రతిరోజు కూడా మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా సరే, ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా సరే మీరు ఏం చేస్తారంటే మీ భార్య మీకు ఎదురు రావాలండి. ప్రతిరోజు మీ భార్య మీకు ఎదురు రావాలి, ఖచ్చితంగా ఎదురు రావాలి. మీ భార్య యొక్క నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళండి. ఖచ్చితంగా దీనివల్ల
మీ భార్యాభర్తల మధ్య రిలేషన్ అనేటువంటిది 100% ఎక్సలెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఏదైతే మీ యొక్క శుక్రుడు ఉంటాడో మీ యొక్క శుక్రుడు యాక్టివేట్ అయిపోతాడు. ఎప్పుడైతే శుక్రుడు మీకు యాక్టివేట్ అయ్యాడో భార్యాభర్తల మధ్య బంధం పెరుగుతుంది. అట్లానే నెక్స్ట్ వచ్చేసి లగ్జరీ పెరుగుతుంది. చూడండి, ఏం చేయకుండా జస్ట్ సింపుల్గా ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు భార్యను ఎదురు రమ్మని చెప్పి నవ్వుతూ భార్య నుదుటి మీద ముద్దు పెట్టడం వల్ల శుక్రుడు యాక్టివేట్ అయిపోతాడు. శుక్రుడిని ఎక్కడ మీరు మంత్రం చేయవసరం లేదు, జపం చేయవసరం లేదు, ఏం చేయవసరం లేదు. ఈ చిన్న రెమెడీతో మగవాళ్ళకి లగ్జరీ అనేటువంటిది లైఫ్లో వచ్చేస్తుంది. శుక్రునికి సంబంధించిన జన్మజాతకంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై అయిపోతే ఖచ్చితంగా అవుతాయండి. ఎంతోమంది క్లయింట్స్కి, నా స్టూడెంట్స్కి నేను ఈ రెమెడీ చెప్పాను, వాళ్ళు వాళ్ళ క్లయింట్స్కి చెప్పారు, వాళ్ళు ఫాలో అయ్యారు, అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేటువంటిది వాళ్ళు పొందారండి. కాబట్టి మీరు కూడా ప్రతిరోజు కూడా చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇది. నెక్స్ట్ అలానే ప్రతి శుక్రవారం ఏం చేస్తారంటే మీ భార్యని బయటికి తీసుకెళ్ళండి. మీ భార్యకి ఇష్టమైనటువంటి స్వీట్ ఏదైతే ఉంటుందో ఆ స్వీట్ అనేటువంటి దాన్ని కొనిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. లేదు మీ భార్యకి ఇష్టమైన స్వీట్ అంటే బయటికి తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్ లేరనుకోండి, సింపుల్గా ఏం చేస్తారంటే వైట్ కలర్కి సంబంధించినటువంటి మనకి గులాబ్ జామున్ లాంటివి ఉంటాయి కదా, దూద్ పేడ ఉంటుంది, గులాబ్ జామ్స్ ఉంటాయి. ఆ స్వీట్ వైట్ కలర్ చేసిన స్వీట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి మీ భార్యకి మీ చేతితో తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే వాళ్ళకన్నా ఇవ్వండి. అంటే మీరు సిగ్గుపడుతున్నా మొహమాట పడుతున్నా సరే మీ భార్యకి మ్యాక్సిమం తినిపించేటువంటి ప్రయత్నం చేయండి, లేదంటే వాళ్ళకి ఇచ్చేయండి అనమాట. మగవాళ్ళు ఏం చేస్తారు, ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఆడవాళ్ళు మీరు ఏం చేస్తారంటేనండి ప్రతి గురువారం రోజు కూడా మీ భర్తకి ఇష్టమైనటువంటి వంటలు ఏవైతే ఉంటాయో మీ భర్తకి ఇష్టమైనటువంటి వంటలు చేసి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీ భర్తకి గురువారం రోజు లడ్డు అనేటువంటి తినిపించండి. మోతీచూర్ లడ్డు అయినా పర్వాలేదు, నార్మల్ లడ్డు అయినా పర్వాలేదు, లడ్డు ఉంటుంది కదండి, ఆ లడ్డు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. లడ్డు అయినా తినిపించండి, మైసూరు పాక్ అయినా తినిపించండి, మీ ఇష్టం అండి. ఒక లడ్డు కానీ మైసూరు పాక్ కానీ ఏదైనా సరే తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ యంత్రం అనేటువంటి దాన్ని గీసుకుని రెమెడీస్ ఫాలో అవుతూ ఉండండి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ భార్యాభర్తల యొక్క నేమ్స్ అనేటువంటివి ఒకదాంతో ఒకటి కంపాటబిలిటీలో ఉన్నాయో లేదో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భార్యాభర్తల యొక్క నేమ్స్ అనేటువంటివి ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్లతో మీ నేమ్ అనేటువంటిది కంపాటబిలిటీలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ నేమ్ నుంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది. ఎప్పుడైతే పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందో ప్రతి ఒక్కరితో మన రిలేషన్ అనేటువంటిది అప్పుడు అద్భుతంగా మనం మెయింటైన్ చేయగలుగుతాం. అలా కాకుండా మనకి ఈ పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది రానప్పుడు రిలేషన్ అనేటువంటి దెబ్బతింటూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మీ భార్యాభర్తల యొక్క నేమ్ అనేటువంటిది కంపాటబిలిటీ మీ డేట్ ఆఫ్ బర్త్ కంపాటబిలిటీలో ఉండేటట్టు కరెక్షన్ చేయించుకోండి. ఆ తర్వాత మీ మ్యారేజ్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యారేజ్ డేట్ అనేటువంటిది చెక్ చేసుకోండి. మ్యారేజ్ డేట్ అనేటువంటిది నెగిటివ్లో ఉందా పాజిటివ్లో ఉందా అని చెప్పేసి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకుని నెగిటివ్గా ఉంటే దానికి రెమెడీస్ ఉంటాయండి, చిన్న చిన్న రెమెడీస్. ఎక్కడ వేలకు వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఈ చిన్న చిన్న రెమెడీస్ అనేటువంటిది ఫాలో అవుతా మీరు చేసుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది డిస్టర్బ్ అవ్వకుండా చాలా పాజిటివ్గా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. సో ఖచ్చితంగా రెమెడీ ఫాలో అవ్వండి. రెమెడీ ఫాలో అవ్వకుండా కింద కామెంట్లో వచ్చేసి అలా అయితే కోర్టు కేసుల్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య గొడవలు పడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి ఇవ్వచ్చు కదా అంటే నాకేంటి అవసరం, ఇవ్వాల్సిన అవసరం నా దగ్గరికి క్లయింట్గా వస్తే నేను చెప్తాను సపోర్ట్ ఎవరికైనా. అంతేగాని కోర్టులోకి వెళ్ళి మనకెళ్ళి పంజారం చేయాల్సిన అవసరం లేదండి. ఈ వీడియో చూసిన ఎవరైనా సరే మీకు తెలిసినటువంటి కపుల్ ఎవరైనా ఉంటే ఫ్యామిలీ లైఫ్తో ఇబ్బంది పడుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే యంత్రం తీసుకొని చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవుతా వాళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది ఒక పాజిటివ్లోకి తెచ్చుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. సో మీరు కూడా ఈ నేమ్ కరెక్షను, సిగ్నేచర్ కరెక్షను, డేట్ ఆఫ్ బర్త్, ఈ అనాలిసిస్ సంబంధించినటువంటి అలానే ఆస్ట్రాలజీ కానీ వాస్తుకు సంబంధించినటువంటి కన్సల్టేషన్స్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఈ యంత్రాసు న్యూమరాలజీ మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే స్క్రీన్ మీద నాకు కనిపించేటువంటి నెంబర్ కాల్ చేయండి, ఎన్రోల్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోని మినిమం దయచేసి 10 మంది కన్నా షేర్ చేయండి, వాళ్ళ లైఫ్లో పాజిటివ్ వస్తుంది. అట్లానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్లో మీరు ఏ సమస్యతో ప్రాబ్లం ఫేస్ చేస్తారనేటువంటిది కింద కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. సో ఈ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్ని విధాలుగా నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ అండి.